అయ్యో అయ్యో చెప్పాలన్నా చెప్పబుద్ధి అయితలేదు, వార్తను చూపెట్టాలన్నా చూపెట్టబుద్ధి అయితలేదు. గీ వార్త విన్నాక మందు బాబుల గుండెలు పగులుతాయి కావచ్చు, మనసులు తల్లడిల్లుతాయి కావచ్చు. గుండెలు గట్టిగా ఉన్న మందు ప్రియులు అయితేనే గీ వార్త చూడుర్రి, లేకుంటే టీవీల ముంగటి నుంచి ఇక లేచిపోర్రి. ఇగో మందు తాగేటి అన్నలు గీ వార్త చెప్పేటందుకు పానం దరియకున్నా చెప్పాలి కాబట్టి చెప్తున్నా, ఏమనుకోకర్రి. ఇక తెలంగాణలో మందు దాగుడు పిరమైందుళ్ళు మోక చూసి మందు రేట్లు పెంచేందుకు తయారైతున్నారు ఆప్కారోళ్ళు. బ్రాండ్లను బట్టి బరకదు పెరుగుద్దట. ఇప్పుడు ఎంతుందో చూసి దాని మీద 20 నుంచి 25% దానిక పెంచుతారట. అంటే 100 రూపాయల మీద 20 నుంచి 25 రూపాయలు పెరుగుతుంది అన్నట్టే. ఇగిటు బీర్ల మీద కూడా 10 నుంచి 15 రూపాయల దానిక పెరుగుతాయి అంటున్నారు అధికారులు. ఇగిట్లా పెరిగితే ఏడాదికి 3,500 కోట్ల ఆమ్దాని ఒక మందు మీదనే అదనంగా జమ అవుతుందట సర్కారోళ్లకు. అట్ట మొత్తం మీద ఏడాదికో 40,000 కోట్ల దానిక సర్కారోళ్ళ గల్ల పెట్టిలకు వస్తుంది అన్నట్టు. ఓలోకు భూముల రేట్లు పెంచుతాం అంటున్నారు, ఇంకోలోకు మందు సీసాల ధరలు పెంచుతాం అంటున్నారు. ఏదైతే మొత్తానికైతే సర్కారోళ్ళు మాత్రం ఆమ్దాని పెంచుకునేటి ఈగ్రం చేస్తున్నారు. సర్కారు ఆమ్దాని పెరగాలన్నా గల్లపేట నిండాలన్నా మందు బేరాలేనాయే. ఇక ఇప్పుడు ఈ మందు ముచ్చటరికైనాక మందు బాబులకు చెవుల సీసం పోసినంత పని అయినా కావచ్చు. ఎంత పెంచినా అలవాటు పడ్డ పానం మానదు, మందు బాబులు తాగకుండా ఉండలేరు అనుకున్నట్టున్నారు కావచ్చు సర్కారోళ్ళు. అప్పట్లో అధికారంలోకి వచ్చినాక కార్ పార్టీ వాళ్ళు పెంచాలని ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక షెయి పార్టీ వాళ్ళు కూడా మందు సీసాల రేట్లు పెంచే ఈగ్రం చేస్తున్నట్టున్నారు. ఇక గిట్టనే రేట్లు పిలమైనా అంటే మందు బాబులకు కిక్కు, సర్కారోళ్లకు లక్కు, మందు తాగేటి అన్నలకు తుట్టు. బీర్ సీసాల మూతలు తీస్తే బీర్లు బొంగుడేమో గాని ఆప్కారోళ్ళ గల్ల పెట్టే బుస్తున బొంగుడు మాత్రం ఖాయం. అంతా మందు మహారాజుల పుణ్యమే. అస్సలు నారాజు గారు పెద్ద మనసు చేసుకుని ఓడ్చుకుంటారు. అవసరం అయితే ఇంట్లో ఖర్చులు తగ్గించుకుంటారు, ఇంకో కోటలు ఎక్కువ గుంజుతారు. సంబరమైన బాధ అయినా నలుగురు ఒక్క కాడగున్నా ఫుల్ బాటిల్ లేపుడైనా అయ్యే. చుట్టమై ఇంటికి ఎవరన్నా వస్తే మడ నుండి పెట్టినా ఇంత మందు దాపకుంటే ఇదేం మర్యాద అని రంది పెట్టుకునేటి కాలం ఇది. ఇటువంటి ఉత్తమ కస్టమర్లు ఉన్నారు కాబట్టి సర్కారులు వాళ్ళ ఉపాయం వాళ్ళున్నారు, గల్ల పెట్టెలు నింపుకునేటి ఈగలం చేసుకుంటున్నారు అనుకుంటున్నాడకి ముచ్చటరికైనా తెలంగాణ పబ్లిక్.